దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఈరోజు దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఈరోజు దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటే మందిరానికి దేవుడు చాలా విలువిచ్చాడు. ఇది నా మందిరం అని, నా మహిమార్థంగా కట్టించబడిన మందిరం అని, దీని మీద నా మహిమ ఉంటుందని, ఇక్కడ చేయబడే ప్రార్థనలో నేను ఎప్పుడు వింటానని, నా చెవులు ఉంటాయని, ఇక్కడ అనేక బలులు అనేక మంది వచ్చి స్తుతిస్తూ ఉండగానే నా మహిమ కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసేలోపు మీరే దేవుని ఆలయమై ఉన్నారు, అయితే మీలో దేవాది దేవుడు నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? అయితే ఈ దేవుడు మనలో నివసిస్తున్నాడని మనం తెలుసుకోవాలి, మనలో ఆయన ఉంచుకోవాలి. రెండోదిగా, మనం పరిశుద్ధంగా ఒక దేవుని ఆలయాన్ని ఏ రీతిగా మనం ట్రీట్ చేస్తామో మనల్ని మనం ఆ రీతిగా కూడా సిద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డారా, ఈరోజు మనం దేవుని ఆలయమై ఉన్నాం కనుక మండే వస్తువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మండుతాం, ఆరాధించే స్థలంలోకి వెళ్ళినప్పుడు మనం ఆరాధికులుగా మార్చబడతాం, స్తుతించే స్థలంలోకి వెళ్ళినప్పుడు మనం స్తుతిస్తాం. కారణం ఏంటంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మనం నవ్వే స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సంతోషంగా ఒక మంచి పెళ్లి వాతావరణంలోనికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం మనలోకి వస్తుంది. ఒక మరణకరమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారిని బట్టి మనం దుఃఖిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే అక్కడ పరిసరాలను బట్టి మన స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి అంటే దేవుని ఆలయంలోనికి వెళ్తూ ఆ దేవుణ్ణి మీలో ఉంచుకుంటూ మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన వారిలోనే జీవిస్తాడు. ఏదైనా అన్యాయం అక్రమం జరిగితే ఆయన మనలో నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఒకటే గ్రహించాలి, దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. కానీ బ్యాప్టిజం పొంది రక్షించబడిన తర్వాత ప్రార్థనకు విలువిచ్చేవారిని, మందిరానికి విలువిచ్చేవారిని, ఆరాధనకు విలువిచ్చేవారిని, ఆదివారం దేవుని సన్నిధిలో గడిపేవారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. కాబట్టి ఎప్పుడు మీలో నుంచి దేవుని తీసివేయొద్దు. మీరు ఎప్పుడు దేవుని ఆలయములుగా ఉండాలి, దేవుని ఆలయంలో మీరు ఉండాలి, ఆరాధికులుగా మీరు ఉండాలి, దేవుని స్తుతించే వారిగా మీరుంటే అప్పుడు మీ జీవితాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా మందిరంలోకి వెళ్తూ దేవుని మహిమను పొందుకుంటూ అద్భుతంగా ఆరాధికులుగా మార్చబడుతూ దేవుని ఆలయంగా మనం మార్చబడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు? ఈ దినం ఆదివారం పరిశుద్ధ దినం, అనేకులు నీ సన్నిధిలో చేరి నీ గొప్ప నామాన్ని మహిమపరిచిన ధన్యత, పరిశుద్ధపరుచుకునే జీవితము, వారిని మీలో ఉంచుకునే గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రభువైన యేసు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి ఆదివారం సన్నిధికి వెళ్తూ దేవుని మహిమ పరుద్దాం. హ్యాపీ బ్లెస్డ్ డే. ఆమేన్.